హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ సిద్ధు. ఈరోజు ఈ వీడియోలో మెథడ్స్ సంబంధించిన క్లాసిఫికేషన్ గురించి మనము ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఏంటిదండి క్లాసిఫికేషన్? వర్గీకరణ. ఈ వర్గీకరణ నుంచి మన డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో 2 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఏంటండి 2 బిట్స్, 100% 2 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. వర్గీకరణ మనం ఎవరిని చేస్తాము? విద్యార్థుల్ని మనము వర్గీకరిస్తాం. ఎవరినండి? విద్యార్థుల్ని. అయితే మనము ఈ లెసన్స్లోకి వెళ్ళే ముందు పూర్తి లెసన్స్ ఏమున్నాయి, దాని టాపిక్స్ ఏమున్నాయో ఒకసారి మనము చూద్దాం. టాపిక్స్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి డెఫినేషన్, రెండోది ఇంట్రడక్షన్, మూడోది అడ్వాంటేజెస్ ఆఫ్ క్లాసిఫికేషన్, నాలుగవది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఏజ్, హైట్ అండ్ వెయిట్. నెక్స్ట్ ఈ ఏజ్ నుంచి క్లాసిఫికేషన్ ఆఫ్ ఏజెస్, నెక్స్ట్ వన్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో టాపిక్స్ డెఫినేషన్, ఇంట్రడక్షన్ తెలుసుకోవాలి, అడ్వాంటేజెస్ ఆఫ్ క్లాసిఫికేషన్, అదేవిధంగా ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఏజ్, హైట్, వెయిట్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఏజెస్, మెథడ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఈ 2 బిట్స్ కూడా ఎక్కడ వస్తాయంటే, ఒకటి ఈ ఏరియాలో ఒక బిట్ వస్తుంది, అదేవిధంగా ఈ మెథడ్స్ నుంచి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. ఇందులోంచి తప్ప మిగతా ఎక్కడ అడిగితే ఇందులోంచి అడగవచ్చు, కానీ 100% ఈ రెండింటిల నుంచి మాత్రం అవడానికి అవకాశం ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనము క్లాస్లోకి వెళ్ళిపోదాం. మన టాపిక్స్ మొత్తం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏంటిది? డెఫినేషన్. ఏదైనా ఒక తరగతి విద్యార్థులను స్వజాతి గ్రూపులుగా విభజించడాన్నే వర్గీకరణ అంటారు. ఏ విధంగా అండి? స్వజాతి గ్రూపులుగా విభజించడాన్నే వర్గీకరణ అంటారు. అదేవిధంగా దీని ఇంగ్లీష్లో హోమోజీనియస్ గ్రూప్స్ అంటారు. తరగతి విద్యార్థులను హోమోజీనియస్ గ్రూప్గా విభజించడాన్నే వర్గీకరణ అంటారు. మరి స్వజాతి గ్రూపు అంటే ఏంటంటే, ఒకే రకమైన సామర్థ్యం కలిగిన విద్యార్థులు, ఒకే రకమైన సామర్థ్యాలు కలిగిన విద్యార్థులను స్వజాతి గ్రూపులుగా విభజిస్తారు. ఈ మరి ఒకే రకమైన సామర్థ్యాలు ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏజ్, హైటు, వెయిట్. ఈ క్లాసిఫికేషన్ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది వీటి గురించే మనం ఈ క్లాస్లో తెలుసుకుంటాం. సో ఏజ్, ఒక 18 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడనుకో, మనం వర్గీకరిస్తాం, ఒక తరగతిలో వర్గీకరించాలి మనం. సో ఒక అబ్బాయి 18 సంవత్సరాలు ఉన్నాయి, ఈ విద్యార్థి మొత్తం ఇంకా 18 సంవత్సరాలు ఉండాలి. 18. హైట్ ఉందనుకో 150 సెంటీమీటర్ తీసుకున్నాం, అందరు 150 సెంటీమీటర్సే ఉండాలి. వెయిట్ 60 కేజీలు తీసుకున్నాం, వీళ్ళందరూ 60 కేజీలే ఉండాలి. అందుకే వీళ్ళందరూ ఇప్పుడు ఒకే రకమైన సామర్థ్యం కలిగిన విద్యార్థులు, వీళ్ళందరూ 18 సంవత్సరాలు, వీళ్ళందరూ 150 సెంటీమీటర్స్, వీళ్ళందరూ 60 కేజెస్. వీటిని మనం ఒకే రకమైన సామర్థ్యం కలిగిన విద్యార్థులు అంటారు. ఇది డెఫినేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఏంటండి? ఇంట్రడక్షన్లో ఒక మెయిన్ బిట్ ఉంది. క్లాసిఫికేషన్ వర్గీకరించాలంటే శాస్త్రీయ సూత్రాల మీద ఆధారపడాలి.
అంటే ఈ సూత్రాల పరంగా నువ్వు క్లాసిఫికేషన్ చేయాలి. ఏ సూత్రాలు అవి? శాస్త్రీయ సూత్రాల మీద ఆధారపడాలి. ఇంట్రడక్షన్లో ఇది ఒక బిట్. నెక్స్ట్ ఏంటిది? ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ఆఫ్ క్లాసిఫికేషన్. అంటే నువ్వు క్లాసిఫికేషన్ చేసిననుకో దాని మీద ప్రభావితం చేయ కారకాలు ఏంటి? నెక్స్ట్ ఏంటండి? కారకాలు. ఆ కారకాల్లో మెయిన్గా అడిగితే అయినవేంది కానివేంది అనడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ కారకాలు మొత్తం ఒకసారి మనము తెలుసుకోవాలి. 1 ఏజ్, హైట్, వెయిట్. క్లాసిఫికేషన్ చేయాలి. ఈ కారకాలు మీద ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ డైట్, నెక్స్ట్ స్ట్రెంగ్త్, నెక్స్ట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఐదో వచ్చి హెరిడిటీ, 6వది ఎన్విరాన్మెంట్. ఈ ప్రభావితం చేయ కారకాలు అయినదేంది కానిది అడుగుతాడు. సో ఈ 3 ఇచ్చి ఇంకో ఆప్షన్లో క్లైమేట్ ఇస్తాడు. కానిది ఏది అని ప్రభావితం చేయ కారకం కానిది అంటే ఆన్సర్ క్లైమేట్కి మనం ఇవ్వాలి. ఏజ్, హైట్, వెయిట్. మనం డైట్ తెలుసుకోవాలి. విద్యార్థి ఒక డైట్ ఏ విధంగా తింటుంది, పోషకాలు ఏ విధంగా తీసుకుంటుంది, వాడి యొక్క స్ట్రెంత్ ఏ విధంగా ఉందో తెలుసుకొని మనం వర్గీకరణ చేయాలి. వాడు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంతకుముందుకు ఏమైనా గేమ్స్ ఆడాడా, ఏమైనా యాక్టివిటీస్ చేశాడా, వాటి గురించి తెలుసుకోవాలి. హెరిడిటీ, అనువంశికత. వాళ్ళ తండ్రులు కానీ తాతలను ఎవరైనా గేమ్స్ ఆడిన వాళ్ళు కానీ ఏదైనా యాక్టివిటీ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దాని తగ్గట్టు తెలుసుకోవాలి. ఎన్విరాన్మెంట్, వాడు ఎక్కడైతే నివసించే ప్రాంతంలో ఏ విధంగా వాడు నివసించే ప్రాంతం దగ్గర నుంచి వాడు ఏ విధమైన పెరిగిండు వాడి గురించి తెలుసుకొని మనము క్లాసిఫికేషన్ చేయాలి. ఇది ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఈ 6 కారకాలు అయినవేంది కానిది ఏంది అడగడానికి అవకాశం ఉంది. అయితే మనము తెలుసుకున్నాం. అయితే దీనివల్ల మరి ఏమి ఉపయోగము, ఏమి ప్రయోజనాలు, ఏమి ఉపయోగాలు అంటే అడ్వాంటేజెస్. విద్యార్థులందరూ వ్యాయామకృత్యాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదేవిధంగా ఒక క్రమమైన పద్ధతిలో మనం ఆటలు ఆడించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయుడికి బోధన సులభంగా అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ఎందుకు బోధన సులభంగా అవుతుందంటే అందరూ ఒకే సామర్థ్యం కలిగిన విద్యార్థులు ఉంటారు కదా. 18 సంవత్సరాల విద్యార్థులు ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా నేర్పియాలి అది నేర్పిస్తాం. 60 కేజీలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా నేర్పిస్తాం ఆ విధంగా నేర్పిస్తాం. కాబట్టి బోధన సులభంగా అవుతుంది. నెక్స్ట్ పాయింట్, అందరు విద్యార్థులు అంటే ఒకే రకమైన విద్యార్థులు ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అంటుంటారు కదా, అరే అందరు నీ ఏజ్ పోరగాలిపోయి ఆడిపోరా, అందరు నీ ఏజ్ ఉన్నోళ్ళు అందరు నీలా హైట్ ఉన్నపోయి ఆడుకోండి అంటారు కదా. సో ఒకే రకమైన మన సామర్థ్యంగా మనం క్లాసిఫికేషన్ చేసినాం కాబట్టి వాళ్ళు ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా ఆడుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఏమవుతుంది, ధైర్యంగా మనము అందులో పాల్గొంటారు వాళ్ళు. అలా ధైర్యంగా పాల్గొన్నప్పుడు వాళ్ళకి స్కిల్ డెవలప్ అవుతుంది. ఏం డెవలప్ అవుతుందండి? స్కిల్ డెవలప్ అవుతుంది. స్కిల్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా గాయాల బారి నుంచి పడకుండా ఉంటారు. ఎందుకంటే ఒకే రకమైన సామర్థ్యం ఉంది కదా, భయపడరు. అరే వాడు పెద్దోడు 60 కేజీలతో 40 కేజీలు ఉండి హైట్ ఉన్నోడికి షార్ట్లు అందరూ ఒకే గ్రూప్లో చేసినారు, భయపడతారు, ఎవరు ఆడకుండా ఉంటారు. కాబట్టి ఒకే ఏజ్ వాళ్ళు కాబట్టి స్కిల్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా గాయాల బారిన పడరు. నెక్స్ట్ ఉపాధ్యాయుడు సూపర్విజన్ చేయడానికి మంచిగా ఉంటుంది, సూపర్విజన్ చేయడానికి బాగుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎవాల్యుయేషన్ చేయడానికి కూడా ఉపాధ్యాయుడికి సులభంగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థుల్లో డిసిప్లిన్ క్రమశిక్షణతోనే నేర్చుకుంటారు. ఏదైనా యాక్టివిటీస్ నేర్చుకుంటారు. సో ఈ విధంగా అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి స్వజాతి గ్రూపులుగా వర్గీకరించమని చెప్తున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటి? తరగతులు, వ్యాయామ విద్య తరగతులు, క్లాసెస్ క్లాసిఫికేషన్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. వ్యాయామ విద్య తరగతులు. క్లాసెస్ దీన్నే స్లాట్స్ అంటారు. అంటే ఎట్లా వ్యాయామ విద్య తరగతులు ఎట్లా విభజిస్తామంటే
ఎన్ని రకాలు? 3 రకాలుగా విభజించవచ్చు. 3 రకాలుగా విభజించొస్తుంది. ఏ విధంగా అంటే మన స్కూల్లో అకాడమిక్ జాయిన్ అప్పుడు, నెక్స్ట్ అకాడమిక్ ఎండ్ అయినప్పుడు 2 సార్లు మెడికల్ చెకప్ జరుగుతుంది. మెడికల్ ఆఫీసర్ వచ్చి మెడికల్ చెకప్ చేస్తాడు. మెడికల్ ఆఫీసర్ వచ్చి మెడికల్ చెకప్ చేస్తాడు. ఎన్నిసార్లు? సంవత్సరానికి 2 టైమ్స్ చేయాలి. అట్లీస్ట్ అనే క్వశ్చన్ వస్తే, అట్లీస్ట్ అని వస్తే 1 టైం అయినా చేయాలి. అయితే మెడికల్ ఆఫీసరు విద్యార్థులను చెకప్ చేసి వాళ్ళు ఏదైతే ఫిజికల్ యాక్టివిటీస్కి ఏమైనా రోగాలు ఉన్నాయా, డిసీజ్ ఉన్నాయా, ఏ యాక్టివిటీస్కి ఆడొచ్చా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని మొత్తం పూర్తిగా మెడికల్ ఆఫీసర్ చెకప్ చేసిన తర్వాత అప్పుడు మన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు ఈ వ్యాయామ విద్య తరగతులు విభజిస్తారు. ఎవరి మాట వరకు మెడికల్ ఆఫీసర్ని ఫస్ట్ చెకప్ చేసిన తర్వాత 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి ఫస్ట్ క్లాస్, రెండవది సెకండ్ క్లాస్, మూడవది థర్డ్ క్లాస్. ఫస్ట్ క్లాస్లో ఎవరు ఉంటారంటే ఎలాంటి శారీరక లోపాలు లేని విద్యార్థులు, ఎలాంటి శారీరక లోపాలు లేని విద్యార్థులు అందరూ ఈ ఫస్ట్ క్లాస్లో విభజించడం జరుగుతుంది. వీళ్ళందరూ ఫిజికల్ యాక్టివిటీస్కి అర్హులు. వీళ్ళందరూ ఫిజికల్ యాక్టివిటీస్ చాలా బాగా చేస్తారు, ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి శారీరక లోపాలు లేవు కాబట్టి వీళ్ళు ఫస్ట్ క్లాస్లో చేసినారు. సెకండ్ క్లాస్లో విద్యార్థులు ఎవరు సెకండ్ క్లాస్లో అంటే కొద్దిపాటి శారీరక మార్పులు. ఎవరికైతే కొద్దిపాటి శారీరక మార్పులు ఉంటాయో, ఎవరికైతే కొద్దిపాటి శారీరక లోపాలు ఉంటాయో వాళ్ళని సెకండ్ క్లాస్లో విభజించడము జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు కూడా కొన్ని యాక్టివిటీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడైతే పూర్తిగా అన్ని యాక్టివిటీస్ చేయొచ్చు, ఇక్కడ కొద్దిపాటి యాక్టివిటీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ క్లాస్ వచ్చేసరికి ఇక్కడ ఎలాంటి ఏ శారీరక మార్పులు లేవు, ఇక్కడ కొద్దిపాటి పూర్తిగా శారీరక లోపాలు కలిగిన విద్యార్థులు అందరూ ఈ థర్డ్ క్లాస్లో వేస్తారు. ఎవరంటే ఎగ్జాంపుల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వాళ్ళు గేమ్స్ ఆడడానికి అవకాశం లేదు, అంటే వాళ్ళు వర్గీకరించడము అవకాశం. కానీ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి కొన్ని ఆటలు కానీ కొన్ని పాటలు కానీ వాళ్ళని కూడా వర్గీకరించవచ్చు. కానీ ఏదైనా మెయిన్ యాక్టివిటీస్కి వాళ్ళని వర్గీకరించకూడదు. ఇవి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. ఈ విధంగా వ్యాయామ విద్య తరగతులు 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. ఎప్పుడు మెడికల్ ఆఫీసర్ వచ్చే తర్వాత ఆయన మొత్తం వివరించిన తర్వాత ఏ విద్యార్థికి ఎట్లా ఉందో చూసిన తర్వాత అప్పుడు మనము పీఈటీ పోయి వర్గీకరించాలి. నెక్స్ట్ ఏంది? ఏజ్, హైట్ అండ్ వెయిట్. క్లాసిఫికేషన్ మొత్తము వీటి మీదనే ఉంటుంది. సో ఏజ్ గురించి తెలుసుకుందాం. విద్యార్థులను సులభంగా వర్గీకరించడానికి అనువైనది ఏంటంటే ఈ వయసు. సులభంగా వర్గీకరించవచ్చు. ఎందుకు మరి హైట్, వెయిట్ వర్గీకరించలేమంటే అఫ్కోర్స్ వీటిని కూడా మనము వర్గీకరించాలి, కానీ సులభంగా తొందరగా వర్గీకరించాలంటే ఈ ఏజ్ని తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్లాస్లో ఒక 30 మంది ఉన్నారు విద్యార్థులు. అయితే పీఈటీ వెళ్ళి అరే మీరందరూ 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులందరూ ఒక దగ్గరికి రండి అంటాడు. అందరూ ఇట్లా వెళ్తారు. అయితే ఎంతసేపట్ల జస్ట్ 5 సెకండ్స్లో 18 సంవత్సరాలు ఎవరైతే ఉందో వాళ్ళందరూ చేయి లేపనిచ్చి పక్కకి జరగండి అంటాడు. వాళ్ళందరూ ఎవరైతే 18 సంవత్సరాలు తెలుస్తుందో వాళ్ళ ఏజ్ పోయి పక్కన నిలబడతారు. అదే హైట్ కూడా నువ్వు వర్గీకరణ చేయాలి. చేస్తే నీకు చెప్తారా అదే 150 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళందరూ పక్కకి రండి అంటే వాళ్ళు తెలుస్తున్న విద్యార్థులకు ఎవరంతా హైట్ ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చేయాలి? 1 మీటర్ తీసుకొచ్చి ఒక టేప్ తీసుకొచ్చి కొలవాలి. చాలా ఎక్కువ టైం పడుతుంది. అదేవిధంగా వెయిట్ కూడా అరే 50 kgs విద్యార్థులందరూ పక్కకి రండి అంటే తెలుస్తున్న వాళ్ళకి వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారో వాళ్ళకి తెలియదు. కొంతమంది తక్కువ కావచ్చు, కొంతమంది విద్యార్థులు ఎక్కువగా కావచ్చు. అప్పుడు వెయిటింగ్ మిషన్ తీసుకొచ్చి మళ్ళీ క్యాల్కులేట్ చేసి ఎవరైతే 50 మెంబర్స్ ఉన్నారో 50 kgs ఉన్నారో వాళ్ళందరూ కౌంట్ చేసేసరికి ఎంత టైం పడుతుంది? చాలా టైము పడుతుంది. కానీ ఈ ఏజ్ వయసు మాత్రము వర్గీకరించవచ్చు సింపుల్గా. 18 సంవత్సరాలు ఎవరైతే నిన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు పక్కకి రండి అంటే వచ్చేస్తారు. సో కాబట్టి వయసు సులభంగా మనము వర్గీకరించవచ్చు. ఓకేనా? అదేవిధంగా ఇదే ఏజ్ సాధారణ విద్యలో కూడా సులభంగా వర్గీకరించవచ్చు.
ఇది మన వ్యాయామ విద్య కూడా సాధారణ విద్య ఉంటుంది కదా, సాధారణ విద్యలో కూడా సాధారణ విద్యలో ఎలా అంటే ఇప్పుడు మనకు 6 ఏజ్ 6 సంవత్సరాలు వచ్చిందనుకో మనం ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేయాలి. అదే ఒకవేళ 12 సంవత్సరాలు వచ్చిందనుకో 6th క్లాస్ అంటాము, అంతే కదా. అదేవిధంగా నీకు 20 సంవత్సరాలు అనుకో నువ్వు సో క్లాస్లో ఉన్నావని చెప్పొచ్చు. అందులో కూడా వాళ్ళు వర్గీకరణ ఈజీగా ఉంటుంది సాధారణ విద్యలో. నెక్స్ట్ ఈ ఏజ్ని క్లాసిఫికేషన్ ఏజెస్ 4 రకాలుగా విభజించడం జరిగింది. ఎన్ని రకాలండి? 4 రకాలు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఏజెస్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఏజెస్. ఈ ఏజెస్ని 4 రకాలుగా వర్గీకరించడము జరిగింది. 4 రకాలు. ఈ నెంబరింగ్ కూడా ఇంపార్టెంట్, ఓకేనా. చెప్పేది ఇందులో నుంచి 1 బిట్ 100% వస్తుంది. సో దీన్ని మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి ఇది నేర్చుకోవడానికి. మిగతా వాటిని వదిలిపెట్టండి జస్ట్ చదువుకుంటూ, కానీ క్లాసిఫికేషన్ ఏజెస్ మాత్రం 1 బిట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు నేర్చుకోవాలి. ఆ 4 రకాలు ఏంటివంటే ఫస్ట్ క్రోనలాజికల్ ఏజ్, క్రోనలాజికల్ ఏజ్. రెండవది అనాటామికల్ ఏజ్. మూడవది ఫిజియాలజికల్ ఏజ్. నాలుగోది వచ్చేసి మెంటల్ ఏజ్. మనం వయసుని ఎన్ని రకాల వర్గీకరించుకున్నామండి? 4 రకాల వయసులను మనం వర్గీకరించాం. క్రోనలాజికల్ ఏజ్ కాలక్రమేణ వయసు, అనటామికల్ ఏజ్ శారీరక నిర్మాణం వయసు, ఫిజియలాజికల్ ఏజ్ శరీర ధార్మిక వయసు, మెంటల్ ఏజ్ మానసిక వయసు. ఈ 4 నుంచి 1 బిట్ రావడానికి అవకాశం ఉంది. సో మనం ఫస్ట్ ఏంటిది? క్రోనలాజికల్ ఏజ్. అసలు ఎట్లా గుర్తుపట్టాలి మనం ఈ క్రోనలాజికల్ ఏజ్ని ఎక్కడ ఉపయోగిస్తాము? జస్ట్ సింపుల్గా క్రోనలాజికల్ ఏజ్ అంటే ఏంది? కాలక్రమేణ వయసు. అంటే నువ్వు పుట్టిన కాడ నుంచి చచ్చేంత వరకు కాలం నడుస్తూనే ఉంటుంది కదా నీ వయసు. సో అది కాలక్రమేణ వయసు. అట్లా గుర్తించడం ఎలా? ఫస్ట్ క్యాలెండర్ ఆధారంగా నిర్ధారించే వయస్సు అంటే నువ్వు పుట్టిన కాని చనిపోయేంత వరకు ఎన్ని నెలలు అయినాయి, ఎన్ని రోజులు అయినాయి, ఎన్ని నెలలు అయినాయి, ఎన్ని వారాలు అయినాయి, అది మొత్తం మన క్యాలెండర్ ఆధారంగా చూసుకొని మనం మన వయసు నిర్ధారిస్తాము. రెండవది డేట్ ఆఫ్ బర్త్. వాడు ఎప్పుడు పుట్టిండో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు తెలుసుకోవచ్చు కదా. 1996 పుడితే ఇప్పుడు నీకు 26 సంవత్సరాలు. సో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా నిర్ధారించే వయస్సు. మూడవది వచ్చేసి లీగల్ క్రైటీరియా. నువ్వు చట్టబద్ధమైన వయసు నువ్వు ఏ విధంగా చెప్తావు? చట్టబద్ధ నీకు ఇంత వయసు నువ్వు ఏ విధంగా చెప్తావు? ఆధార్ కార్డులో చూసి చెప్పొచ్చు. ఆధార్ కార్డు చూపించు, నాకు ఇంత వయసు ఉంది చూడండి ఆధార్ కార్డు. నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ బర్త్ సర్టిఫికేట్ కూడా చూపించవచ్చు. ఈ 3 ఇచ్చి ఏది ఏ ఏజ్కి సంబంధించింది అడుగుతాడు. క్యాలెండర్ ఆధారంగా, డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా, లీగల్ క్రైటీరియా ఆధారంగా మనం ఈక్వాలెంజికల్ ఏజ్ని గుర్తించవచ్చు. నెక్స్ట్ ఎక్కడ ఉపయోగించడం ఎలా? ఎక్కడ ఉపయోగిస్తామంటే ఈ క్రోనలాజికల్ ఏజ్లో మెయిన్ ఎక్కువ సాటింగ్ కూడా ఈ బిట్. విద్యార్థులను పాఠశాలలో చేర్పించడానికి అనువైన వయసు. పాఠశాలలో విద్యార్థులను జాయిన్ చేసే వయసు. అదేవిధంగా మన స్పోర్ట్స్ యాక్టివిటీస్లో వాడు మేజరా, మైనరా, సీనియరా, సూపర్ సీనియరా ఇక్కడ మనము ఉపయోగిస్తాము. పాఠశాల విద్యార్థులు జాయిన్ చేసేప్పుడు క్రోనలాజికల్ ఏజ్ని అవసరము. మేజర్, మైనర్, సీనియర్, సూపర్ సీనియర్లో కూడా ఈ క్రోనలాజికల్ ఏజ్ అవసరం ఉంటుంది. ఇది క్రోనలాజికల్ ఏజ్ గురించి. ఈ 5 బిట్స్ నుంచి క్వశ్చన్స్ అడగడము జరుగుతుంది. ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఇది ఏ ఏజ్కి సంబంధించిన అడుగుతారు.
నెక్స్ట్ రెండవది ఏంటిది? అనటామికల్ ఏజ్. రెండవది వచ్చేదండి అనాటమికల్ ఏజ్. అనాటమికల్ ఏజ్ శరీర నిర్మాణ శాస్త్రం, శరీర నిర్మాణ వయస్సు. ఫస్ట్ అది గుర్తించడం. ఎలా గుర్తిస్తావు అనాటమికల్ ఏజ్ నీకు వచ్చిందని? ఫస్ట్ ఆస్టిఫికేషన్ ఆఫ్ బోన్స్. ఆస్టిఫికేషన్ ఆఫ్ ఎముకలు పెరుగుదల. నీకు ఎముకలు పెరిగినాయి అనుకో, ఎముకల పెరుగుదలను బట్టి నిర్ధారిస్తారు ఏది? అనటమికల్ ఏజ్. రెండవది ఎక్స్రే ఆధారంగా, ఎక్స్రే ద్వారా నిర్ధారించే వయస్సు. నీ అనటమికల్ ఏజ్ వచ్చిందని ఏ విధంగా చేస్తారు? ఎక్స్రే ద్వారా కూడా నిర్ధారించవచ్చు. మూడవది వచ్చేసి డెంటిఫికేషన్. డెంటిఫికేషన్ ద్వారా నిర్ధారించే వయస్సు. ఈ మూడింటిని బట్టి నీకు అనటమికల్ ఏజ్ వచ్చిందని చెప్పడము జరుగుతుంది. ఈ మూడు ఇచ్చి ఇది ఏ ఏజ్కి సంబంధించిందని అడుగుతాడు. సో మనం అనటమికల్ ఏజ్కి ఆన్సర్ ఇవ్వాలి. మరి ఇది ఎక్కడ ఉపయోగిస్తాం? ఇది ఉపయోగించడం ఎలా? ఎక్కడ ఉపయోగిస్తాము? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అనటమికల్ ఏజ్ని ఉపయోగిస్తారు. ఎక్కడ? పోలీస్ ఇన్వెస్టిగేషన్. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇది ఉపయోగపడము జరుగుతుంది. నెక్స్ట్ మన స్పోర్ట్స్లో వెయిట్ ట్రైనింగ్, అలాగే స్ట్రెంత్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ మరియు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడానికి అనటామికల్ ఏజ్ వచ్చినప్పుడు మనం మాత్రమే ఈ వెయిట్ ట్రైనింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. మూడవది ఫిజికల్ యాక్టివిటీస్కి అనువైన వయసు. ఇది అనువైన వయసు. నువ్వు ఫిజికల్ యాక్టివిటీ చేయాలనుకో, వాడికి అనటమికల్ ఏజ్ రావాలి, వాడి శరీర నిర్మాణం బాగా దృఢంగా అవ్వాలి. కాబట్టి నువ్వు ఫిజికల్ యాక్టివిటీస్ చేయడానికి అనువైన వయసు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో, వెయిట్ ట్రైనింగ్ మరియు స్ట్రెంత్ ట్రైనింగ్లో నువ్వు చేయాలంటే వాడికి అనటమికల్ ఏజ్ వచ్చి ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీస్కి చేయడానికి అనువైన వయసు. అయితే మేజర్ మైనర్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చేప్పుడు వాళ్ళు చిన్నోళ్ళ పెద్దోళ్ళ వాళ్ళు తప్పుడు టోర్నమెంట్లు జాయిన్ అవుతారు కదా, వాళ్ళని ఈ అనాటమికల్ ఏజ్ని చెకప్ చేసి వాళ్ళ ఏజ్ ఎంతో నిరూపించవచ్చు. ఒకవేళ చాలామంది తక్కువ ఏజ్ వేసుకొని వచ్చిన వాళ్ళకి ఈ అనాటమికల్ టెస్ట్ చేసి వాళ్ళ ఏజ్ని బట్టి వాడు మేజర్ మైనర్ చెప్పడానికి యూజ్ అవుతుంది. అందుకే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మూడవది ఏంటంటే ఫిజియలాజికల్ ఏజ్. మూడో వయసు వచ్చేసి ఫిజియలాజికల్ ఏజ్. శరీర ధార్మిక వయసు. విద్యార్థికి ఫిజియలాజికల్ ఏజ్ వచ్చిన ఎప్పుడు నువ్వు గుర్తిస్తావు? ఎప్పుడు వాడి యొక్క ప్యూబర్టీ, పరిపక్వత వాడికి పరిపక్వత ఎప్పుడు వస్తుందండి? ఆర్గాన్స్ డెవలప్మెంట్ అంటే మన శరీరంలో ఉన్న అవయవాలు అభివృద్ధి చెందినప్పుడు వాడికి ఫిజియలాజికల్ ఏజ్ వచ్చిందని మనము గుర్తిస్తాము. నెక్స్ట్ హార్మోన్ సెక్రేషన్. మన బాడీలో ఎప్పుడైతే హార్మోన్స్ రెడీ అయ్యి విడుదల అవుతాయో అప్పుడు మనకి ఫిజియలాజికల్ ఏజ్ వచ్చిందని మనము గుర్తిస్తాము. ఇది హార్మోన్
స్రావాలు విడుదలవ్వడం. మరి హార్మోన్ స్రావాలు విడుదలవుతే ఏమవుతుంది? పురుషులలో అయితే గడ్డాలు మీసాలు వస్తే వాడికి ఫిజియలాజికల్ ఏజ్ వచ్చిందని గుర్తించవచ్చు. గడ్డాలు మరియు మీసాలు వస్తే వాడికి ఏజ్ వచ్చినట్టు, ఫిజియలాజికల్ ఏజ్ వచ్చినట్టు. అదేవిధంగా స్త్రీలను నువ్వు ఏ విధంగా గుర్తిస్తావు? వాళ్ళ ఋతుస్రావం జరిగితే వాళ్ళకి ఈ ఏజ్ వచ్చిందని గుర్తించవచ్చు. ఋతుస్రావం ద్వారా నిర్ధారించే వయస్సు. ఇక్కడ పురుషులకైతే గడ్డల మీసాల ద్వారా నిర్ధారించే వయస్సు. నెక్స్ట్, నువ్వు వ్యాయామ విద్యలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి ఏంటివి? రెస్పిరేటరీ సిస్టము అండ్ సర్క్యులేటరీ సిస్టము. ఈ రెండు సిస్టము వ్యాయామ విద్య ఫిజికల్ యాక్టివిటీస్కి దగ్గర సంబంధము ఉంటుంది. అయితే దీనివల్ల ఉపయోగించడం ఎక్కడంటే పీఈటీ క్లాసిఫికేషన్ చేసేటప్పుడు ముఖ్యంగా ఈ ఫిజియలాజికల్ ఏజ్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థిని వర్గీకరించాలి. ఎందుకంటే వాళ్ళు పరిపక్వత చెందిన ఈ దశ, వాళ్ళు మెచ్యూర్ అయ్యేది ఈ దశలోనే కాబట్టి వాళ్ళకి వేరు యాక్టివిటీస్, వాళ్ళకి వేరు క్లాసిఫికేషన్ వర్గీకరించి ఒక్కొక్కరికి దానికి సంబంధించిన యాక్టివిటీస్ చేయాలి. ఎప్పుడు? ఫిజియలాజికల్ ఏజ్. అదేవిధంగా హెయిర్ అన్వాంటెడ్ ప్లేస్లో పెరిగే హెయిర్ని బట్టి మనం వాడికి ఫిజియలాజికల్ ఏజ్ వచ్చిందని చెప్పవచ్చు. ఏది? ప్యూబిక్ హెయిర్. దాని ఏమంటే ప్యూబిక్ హెయిర్. ఇందులో నుంచి ఏదైనా ఒకటి ఇచ్చి ఇది ఏ ఏజ్ సంబంధించిన మాత్రము జరుగుతుంది. ఇది వీటన్నిటి ఏజ్ ఫిజియలాజికల్ ఏజ్. పీఈటీ ముఖ్యంగా దృష్టి ఉంచాల్సింది ఈ ఏజ్ మీదనే. ఎందుకంటే మెచ్యూరిటీ ఈ దశలో జరుగుతుంది కాబట్టి మీరు దాన్ని చూసి వర్గీకరించాలి. ఓకేనా? నెక్స్ట్ నాలుగవది వచ్చేసి ఏంటండి? మెంటల్ ఏజ్. మరి మెంటల్ ఏజ్ అంటే ఏంటిది? అది ఎలా గుర్తిస్తావు? ఆ విద్యార్థి మెంటల్గా ఎప్పుడు మంచిగా ఉంటాడు అని. ఫోర్త్, మెంటల్ ఏజ్. మెంటల్ ఏజ్ అంటే మానసిక వయసు. ఏంటిదండి? మానసిక వయసు. ఇందులో గుర్తించ మెంటల్ మెచ్యూరిటీ ద్వారా వీడికి మెంటల్ మెచ్యూరిటీ వచ్చిందా రాలేదా ద్వారా నిర్ధారించే వయస్సు. ఈ మెంటల్ మెచ్యూరిటీ వచ్చిందా రాలేదా అని సైకాలజికల్ టెస్ట్ ద్వారా నిర్ధారిస్తారు. ఏ టెస్ట్ ఉన్నది? సైకాలజికల్ టెస్ట్ ద్వారా గుర్తిస్తారు. వాడి మెంటల్ క్వాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, వాడి మెంటల్ ఎలా బిహేవ్ చేస్తుంది, వాడి మెంటల్ మెచ్యూరిటీ ఏ విధంగా ఉంది, దాన్ని బట్టి వాడి మెంటల్ ఏజ్ మనము గుర్తించడము జరుగుతుంది. వీడి ఈ మానసిక వయసు సంబంధించిన విద్యార్థి మనము గుర్తిస్తాము. అయితే వాడి ఐక్యూ, మెంటల్ ఏంటంటే ఐక్యూ, వాడి ఐక్యూ ఎలా ఉంది, మన ఐక్యూ ఏ విధంగా ఉంది, ఎలా ప్రవర్తిస్తుంది, మనకి ఎంత నాలెడ్జ్ ఉంది, గుర్తించుకున్న ఐక్యూ ఏ విధంగా ఉంది, అది వచ్చినప్పుడు ఏదది మెంటల్ ఏజ్గా మనం ఆన్సర్ ఇవ్వాలి. ఐక్యూ ఫార్మ్ వచ్చేసి క్రోనాలజికల్ ఏజ్, ఐక్యూ ఫార్ములా వచ్చి మెంటల్ ఏజ్ బై క్రోనాలజికల్ ఏజ్ డివైడెడ్ బై 100. వెరీ ఇంపార్టెంట్. ఐక్యూ దేనికి సంబంధించిందంటే మెంటల్ ఏజ్కి మనం ఆన్సర్ ఇవ్వాలి. దాని ఫార్ములా వచ్చి MA/CA × 100. ఈ ఐక్యూను మొట్టమొదటిగా సూచించిన వ్యక్తి ఆల్ఫ్రెడ్ బెనే అనే సైమన్ విద్యార్థి ఈ ఐక్యూని సూచించాడు. మొట్టమొదటిగా ఉపయోగించింది ఎవరు? స్టెర్న్. మొట్టమొదటిగా ఉపయోగించినది ఎవరండి? స్టెర్న్. ఇది మెంటల్ ఏజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ మెంటల్ మెచ్యూరిటీ, మెంటల్ క్వాలిటీస్, మెంటల్ ఎబిలిటీ
ఎందులో వస్తుందంటే మెంటల్ ఏజ్లో చెప్పాలి. ఈ మెంటల్ మెచ్యూరిటీ ఏ టెస్ట్ ద్వారా చేస్తారంటే సైకలాజికల్ టెస్ట్ ద్వారా వాళ్ళకి గుర్తిస్తారు. సో ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఏజెస్. ఇందులో నుంచి ఒక బిట్ రావడానికి అవకాశము ఉంది. ఆ ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఏ వయసుకు సంబంధించింది అని అడుగుతాడు. ఓకేనా? అది మీరు ఒకసారి 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే అందులోంచి ఎక్కడ ఏ క్వశ్చన్ వచ్చినా మనము ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఏజ్ అయిపోయింది. నెక్స్ట్ హైట్. హైట్ ఇండికేట్ మెచ్యూరిటీ. హైట్ ఇండికేట్ మెచ్యూరిటీ. హైట్ దేన్ని సూచిస్తుంది? మెచ్యూరిటీ, పరిపక్వతను సూచిస్తుంది. మెచ్యూరిటీ. హైట్ని కొలిచే పరికరం. స్టాడియోమీటర్. ఏంటండి? స్టాడియోమీటర్. మీ హైట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఏ యాక్టివిటీస్ చేస్తారు అంటే వాలీబాల్, బాస్కెట్బాల్, అదేవిధంగా అథ్లెటిక్ ఈవెంట్స్లో ఈ హైట్ ఉన్న వాళ్ళు ఈ యాక్టివిటీ చేయడానికి అనువైన ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసింది వెయిట్. పవర్ బేస్డ్ గేమ్స్. ఎందుకండి పవర్ బేస్డ్ గేమ్స్ అయిన వాటిలో వీళ్ళని పాల్గొనించాలి. అవి ఏంటి పవర్ బేస్డ్ గేమ్స్? ఒకటి బాక్సింగ్, నెక్స్ట్ రెజ్లింగ్ అండ్ కబడ్డీ. ఈ వెయిట్ కూడా బిలో 14 సంవత్సరాలు ఉన్నప్పుడు మాత్రమే వర్గీకరించాలి. ఎప్పుడండి? బిలో 14 సంవత్సరాలు మాత్రమే ఉన్నప్పుడు వర్గీకరించడానికి అనువైనది. హైట్ దీని ఇండికేట్ ఏంది? మెచ్యూరిటీ, పరిపక్వత. కొలిచే పరికరం ఏంటండి? స్టాడియోమీటర్. ఏ గేమ్స్ ఆడిపోవచ్చు? వాలీబాల్, బాస్కెట్బాల్ అండ్ అథ్లెటిక్స్. అదేవిధంగా వెయిట్ పవర్ బేస్డ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాక్సింగ్, రెజ్లింగ్, కబడ్డీ. ఈ గేమ్స్ ఈ బరువున్న వాళ్ళు ఆడవచ్చు. ఎప్పుడు 14 సంవత్సరాల ఉన్న వాళ్ళని ఇది వర్గీకరించడానికి బాగుంటుంది. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఏజెస్. మరొకటి ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటి? మెథడ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇందులో నుంచి 1 లేదా 2 బిట్లు రావడానికి అవకాశం ఉంది. ఒకటైతే 100% బిట్ వస్తుంది. ఇలా 1 బిట్ షూర్ ఇవ్వాలనుకుంటే 2వ బిట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్న టాపిక్ ఇది, మెథడ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఈ మెథడ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ కొంతమంది కొన్ని వర్గీకరణలు చేశారు. ఆ వర్గీకరణ వాళ్ళ వర్గీకరణ ఏ విధంగా వర్గీకరించారు, వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, వాటి గురించి పూర్తిగా ఈ మెథడ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్లో ఉంటుంది. వీళ్ళు దేని తీసుకురంటే ఏజ్, హైట్, వెయిట్ ఈ మూడింటిని తీసుకొని వీళ్ళు క్లాసిఫికేషించడము జరిగింది. సో వాళ్ళు ఎవరు అంటే ముందు ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్ గుర్తుపెట్టుకున్నాకో అందులో నుంచి మనకు ఈజీగా మనకి ఐడియా ఉంటుంది, అంటే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి. సో సిఎం బాడీ మాస్ ఇండెక్స్ కదా, ఇక్కడ ఎస్ పెట్టండి. ఓకే, సిఎం బాడీ మాస్ ఇండెక్స్ ఎస్ తీసుకొచ్చుకోండి. ఈ కోడ్ గుర్తుందనుకో మీరు ఫార్ములా అడుగుతారు. ఇందులో మెయిన్గా అడిగే బిట్ ఏంది? ఫార్ములా. ఎవరు ఏ ఫార్ములా ఇచ్చారు, ఎవరికి ఏ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇంపార్టెన్స్ ఇవ్వనిది ఏడిది, ఆ క్వశ్చన్స్ మాత్రం అడగడానికి అవకాశం ఉంది ఇందులో. కాబట్టి కోడ్ ఏంది? CMBMI. మనకు తెలుసుగా BMI చూడండి, బాడీ మాస్ ఇండెక్స్. ఆ విధంగా BMI దగ్గర ఎస్ పెట్టుకోండి. ఓకేనా? వాళ్ళు దేన్ని బట్టి వర్గీకరించారు? ఏజ్, హైట్, వెయిట్. ఎవరు వర్గీకరించారంటే వాళ్ళు కోడ్ ఏంటండి? CMBMS.
ఫస్ట్ వ్యక్తి. సి అంటే ఎవరు? కొయిజన్ మెథడ్. ఓకే. రెండవ అతను ఎవరు? వైఎంసిఏ తెలిసి యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్ 1920లో ఏర్పడింది. సో వాళ్ళు ఒక ఫార్ములా ఇచ్చారు. మూడవది ఎవరు? ఏ అట్లాంటిక్ ఫార్ములా. ఫోర్త్ ఎం మద్రాస్ ఫార్ములా. నెక్స్ట్ బి బొంబాయి ఫార్ములా. నెక్స్ట్ ఎవరు? బొంబాయి ఫార్ములా. నెక్స్ట్ ఎం మెక్లాయ్ ఫార్ములా. ఈయన 3 ఫార్ములాలు ఇచ్చిండు. ఎన్ని అండి? 3 ఫార్ములాలు ఇచ్చిండు. ఏడవది ఎవరు? SHCT అండ్ CT. అరే భరిస్తున్నా. ఓకేనా? 7 మంది సభ్యులు చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక ఫార్ములా ఇచ్చారు. ఆ ఫార్ములా మీద క్వశ్చన్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి ఆ ఫార్ములాని తెలుసుకుందాం. ఎవరు? కొయిజన్ మెథడ్, వైఎంసిఏ మెథడ్, అట్లాంటిక్ ఫార్ములా, మద్రాస్ ఫార్ములా ఏంటి, బొంబాయి ఫార్ములా ఏంటి, మెక్లే ఫార్ములా 3 ఇండికేట్ ఇచ్చిండు. అవేంటో తెలుసుకోవాలి. SH అండ్ CT తిరునారాయణ వీళ్ళు ఏమి ఇచ్చారో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వ్యక్తిని ఎవరండి? కొయిజన్ మెథడ్. ఈ ఆర్డర్లో ఉంటే మీకు బిట్టు ఈజీ అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ వ్యక్తి ఎవరండి? కొయిజన్ మెథడ్. ఈయన ఇచ్చిన ఫార్ములా. ఈయన ఎన్నో వాడండి మన దాంట్లో, మన కోడ్లో? ఎన్నో వాడండి? ఫస్ట్ వాడు కాబట్టి మనం దేన్ని ఆధారంగా తీసుకుని వీళ్ళు ఏజ్ ప్లస్ హైట్ ప్లస్ వెయిట్, ఈ 3 కదా. ఈ 3 ఆధారంగా చేసుకొని క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరు? ఫస్ట్ అతను ఎవరు? కొయిజన్ మెథడ్. ఎవరంటే ఫస్ట్ కొయిజన్ మెథడ్ కాబట్టి ఈ ఫస్ట్ తీసేయండి. ఓకేనా? ఫస్ట్ ఇచ్చింది కాబట్టి ఇందులో నుంచి ఫస్ట్ తీసేస్తే ఏమి ఇచ్చినాయినా? హైట్ ప్లస్ వెయిట్. ఈయన ఇచ్చిన ఫార్ములా ఏంటంటే హైట్ ప్లస్ వెయిట్. ప్రాధాన్యత ఇచ్చింది వీటికి. ప్రాధాన్యత ఇవ్వని దేనికి ఇవ్వలేనా? ఏజ్కి ఇవ్వలేదు. ఇవ్వని అంశం ఏంటండి? అది ఏజ్. కొయిజన్ మెథడ్ ఫార్ములా హైట్ ప్లస్ వెయిట్. ఇవ్వని అంశము ఏజ్. ఓకేనా? అయితే ఇందులో కొన్ని యూజెస్ ఉన్నాయి. ఈ కొయిజన్ మెథడ్ దేని ఆధారంగా చేసుకుని క్లాసిఫికేషన్ చేసినట్టే సుమోటో టైప్. ఇలా సుమోటో టైప్ ఆధారంగా చేసుకొని ఈ ఫార్ములా ఇచ్చింది. అంటే ఈ ఆధారంగా చేసుకుని ఇచ్చినంటే ఈ సుమోటో టైప్ వర్గీకరణ ఎవరో చేసినట్టే కదా. ఈ సుమోటో టైప్ ఫస్ట్ వర్గీకరించిన వాళ్ళు ఎవరంటే క్రెస్మర్ అండ్ షెల్డన్. వీళ్ళు ఫస్ట్ ఈ సుమోటో టైప్ వర్గీకరణ చేసారు. ఈయన ఆధారంగా చేసుకొని కొయిజన్ మెథడ్ హైట్ ప్లస్ వెయిట్ ఆయన ఆ ఫార్ములా ఇచ్చాడు. ఈ క్రెస్మర్ది ఏ దేశం అడుగుతాడు? ఏంటండి? క్రెస్మర్ జర్మనీ, షెల్డన్ వచ్చి అమెరికా. తెలుసు కదా ఇది ఇచ్చే సుమోటో టైప్. ఆసిడిక్, అథ్లెటిక్ ఉన్నాయి కదా, వీళ్ళు అది ఇచ్చారు. సో అది తర్వాత వచ్చినప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడైతే కొయిజన్ మెథడ్ ఆయన ప్రాధాన్యత ఇచ్చిన ఫార్ములా ఏంది? హైట్ ప్లస్ వెయిట్. ప్రాధాన్యత ఇవ్వని అంశం ఏంది? ఏజ్కి అయినా ప్రాధాన్యత ఇవ్వలేదు. సో ఆయన వర్గీకరణ ఎలా జరిగిందంటే 9 గ్రూపులుగా ఆయన విభజించడము జరిగింది. ఎన్ని గ్రూపులు అండి? 9 గ్రూపులుగా విభజించడము జరిగింది. నెక్స్ట్ అయితే రెండవ అతను ఎవరు? వైఎంసిఏ. రెండవ అతను ఎవరండి? వైఎంసిఏ. ఈయన ఎన్నోవాడు? రెండోవాడు. ఎన్నోవాడినా? రెండోవాడు కాబట్టి రెండో దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఓకేనా? ఫస్ట్ అతనేమో ఏజ్కి ఇవ్వకపోతే రెండో అతను దేనికి ఇవ్వలేదు? హైట్కి ఇవ్వలేదు. దీని ఫార్ములా వచ్చేసేది ఇప్పుడు ఏజ్ ప్లస్ వెయిట్. ఫార్ములా ఏంటండి?
ఏజీ ప్లస్ వెయిట్. ప్రాధాన్యత ఇవ్వని అంశం ఏంది ఇప్పుడు ఇక్కడ? హైట్కి ఇవ్వలేను. దేనికి ఇవ్వలేండి? హైట్కి ఇవ్వలేదు. ఇతను ఇన్నవాడు రెండో వాడు కాబట్టి 2 తీసేయండి. ఈయన 7 రకాల వర్గీకరణ చేశాడు. ఎన్ని రకాలండి? 7 రకాల వర్గీకరణ చేశాడు. ఫార్ములా వైఎంసీఏ ఫార్ములా ఏంది? ఏజీ ప్లస్ వెయిట్. ఆయన ప్రాధాన్యత ఇవ్వని అంశం ఎవరికి లేదు? హైట్ ఉన్న వాళ్ళకి వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేదు. నెక్స్ట్ మూడో అతను ఎవరు? అట్లాంటిక్. ఎవరండి? అట్లాంటిక్ ఫార్ములా. ఈ అట్లాంటిక్ ఫార్ములా ఏంది? ఎన్నోవాడు? మూడో వాడు కాబట్టి రెండో వాడు ఏదైతే ఇచ్చిండో దానికి కొత్తగా ఇంకో యాడ్ చేసిండు. రెండో వాడు మనకి ఏమి ఇచ్చిండు? ఏజ్ ఇచ్చిండు. ఏజ్ ప్లస్ వెయిట్. వైఎంసీఏ ఫార్ములా ఇదే కదా. ఈయన మూడో వాడు కాబట్టి ఎక్స్ట్రా 3 తీసుకొచ్చుకుంది. ఏంటిది? చదివే తరగతి. వాడు చదివే తరగతి. ఇంకా ఫార్ములా అర్థమైందండి. ఈయన కూడా ప్రాధాన్యత దేనికి ఇవ్వలేదు? హైట్కి ఇవ్వలేదు. అట్లాంటి ఫార్ములా ఏదని అడిగితే ఏజీ ప్లస్ వెయిట్ ప్లస్ చదివే తరగతి. ఓకేనా? ఇది ఈయన ఇచ్చిన ఫార్ములా. నెక్స్ట్ 4వ వాడేవాడు? మద్రాస్ ఫార్ములా. ఎవరండి? మద్రాస్ ఫార్ములా. ఎన్నోవాడైనా? 4వ వాడు కాబట్టి 4తో స్టార్ట్ చేయాలి. 4 ఎన్నోవాడైనా? 4వ వాడు 4తో స్టార్ట్ చేసి ఏజ్ ప్లస్ హైట్ ప్లస్ వెయిట్. 1 2 3 ఎన్నివి? 3. మద్రాసు ఫార్ములా 4 ఏజీ ప్లస్ హైట్ ప్లస్ వెయిట్. ఈ 3 కాబట్టి బై 3. ఎన్నోవాడు? మద్రాసు 4వ వాడు కాబట్టి 4తో స్టార్ట్ చేయాలి. ఇవన్నీ 1 2 3 కిందంగా 3 వేసుకుంటే ఈ ఫార్ములా మనకి వచ్చేస్తుంది. అయితే ఇది మద్రాసు యూరోపియన్ స్కూల్ వీళ్ళు ఉపయోగించడం జరిగింది. ఇది ఈ ఫార్ములా మన ఇండియాకి మాడిఫై చేశారు. మాడిఫైడ్ ఫార్ములా. మద్రాస్ ఫార్ములా అంటే మీరు దీనికి ఇవ్వాలి. ఒకవేళ మద్రాసు మాడిఫైడ్ ఫార్ములా ఏది అడిగితే మాత్రము హైట్ ప్లస్ వెయిట్. అయితే కొత్త ఏమి ఇచ్చిండు? 1/2 హైట్ ప్లస్ వెయిట్. ఓకే అండి, 1/2 హైట్ ప్లస్ వెయిట్. ఇది ఎక్కడ ఉపయోగించారు? మన ఇండియాలో. ఇది ఇండియా ఫార్ములా. ఒకవేళ ఎగ్జామ్లో ఇండియా మద్రాస్ ఫార్ములా ఏదంటే దీనికి ఆన్సర్ ఇవ్వండి. మద్రాస్ ఫార్ములా ఏంటంటే మాత్రము దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఓకేనా? ఎన్నోవాడు అతను? 4వ కాబట్టి 4తోని స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఎవరు? 5వ అతను ఎవరండి? బొంబాయి ఫార్ములా. ఎవరండి నెక్స్ట్? 5 అయినా బొంబాయి ఫార్ములా. జస్ట్ మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈ ఫార్ములా ఇచ్చి ఇది ఎవరు ఇచ్చారని అడుగుతాడు. ఈయన ఎన్నోవాడు? 5వ వాడు. ఈయన 5వ వాడు కాబట్టి 5 రకాల వర్గీకరణ చేసిండు. ఎన్ని రకాలండి? 5 రకాల వర్గీకరణ చేశాడు. 5 రకాల వర్గీకరణ చేశాడు. ఈయన ఇచ్చిన ఫార్ములా ఏంటంటే ఈయన 3టికి ఇంపార్టెంట్ ఇచ్చిండు. ఏజ్కి ఇచ్చిండు, హైట్కి ఇచ్చిండు ప్లస్ వెయిట్కి ఇంపార్టెన్స్ ఇచ్చిండు. బొంబాయి ఫార్ములా ఏంది? ఏజ్ ప్లస్ హైట్ ప్లస్ వెయిట్. ఓకే, ఇది బొంబాయి ఫార్ములా. ఏజ్, హైట్, వెయిట్. ఈ ఫార్ములా ఇచ్చి ఇది ఎవరు ఇచ్చారు అని అడుగుతాడు. ఎవరండి? బొంబాయి ఫార్ములా. నెక్స్ట్ ఇంకా దీనికంటే ఏం సీక్వెన్స్ లేవు. ఇక్కడ వరకు ఈ 5 వరకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ సెకండ్, ఫస్ట్ ఎవరు ఇచ్చిండు, సెకండ్ ఎట్లా అనేసి. నెక్స్ట్ ఇది మెక్లై ఫార్ములా.
మెక్లాయ్ ఫార్ములా. ఈయన మనకు 3 ఇండికేటర్స్ ఇచ్చిండు, 3 ఫార్ములా ఇచ్చిండు మనకి. ఎన్ని ఇచ్చాడండి? 3 ఫార్ములాలు ఇవ్వడము జరిగింది. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే 20 AG ప్లస్ 6 20 AG ప్లస్ 6 హైట్ ప్లస్ వెయిట్. ఇది మెక్లో ఇచ్చిన ఫస్ట్ ఇండికేట్. ఫస్ట్ ఫార్ములా ఏది అడుగుతాడు ఇది. సెకండ్ ఇండికేట్ ఇది కింది తింపండి. 6 హైట్ ప్లస్ వెయిట్. ఇది మెక్లో యొక్క సెకండ్ ఫార్ములా. మూడవ ఫార్ములా ఇది. ఫస్ట్ ఫార్ములా, ఇది సెకండ్ ఫార్ములా, నెక్స్ట్ థర్డ్ ఫార్ములా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మెక్లో ఎన్ని ఫార్ములా ఇచ్చాడు ఏంటంటే 3కి ఆన్సర్ ఇవ్వండి. ఆ 3లో ఫస్ట్ ఇండికేట్ ఏంటంటే ఫస్ట్ ఫార్ములా 20 AG ప్లస్ 6 హైట్ ప్లస్ వెయిట్. సెకండ్ ఫార్ములా వచ్చి 6 హైట్ ప్లస్ వెయిట్. ఇది ఉంది కదా, ఇది కింది తీసుకురండి. నెక్స్ట్ మూడోది వచ్చేసి 20 సెకండ్ చేయండి. ఎంత? 10 AG ప్లస్ వెయిట్ తీసుకోండి. వెయిట్ మూడో ఫార్ములా ఉంది 10 AG ప్లస్ వెయిట్. అయితే మరి ఇది ఎక్కడెక్కడ ఉపయోగించాలి కూడా చెప్పింది. వీళ్ళని ఈ ఫస్ట్ ఫార్ములా వచ్చి సెకండరీ హయ్యర్ సెకండరీలో సెకండరీ స్కూలు హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యార్థులకు ఈ విధంగా వర్గీకరణ చేయమని చెప్పింది. ఓకే, ఎవరికంటే సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ విద్యార్థులకి వర్గీకరించమని చెప్పిండు. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా వచ్చేసి కాలేజీ లెవెల్లో చెప్పిండు. మెట్లే ఫస్ట్ ఫార్ములా ఎవరికి ఇచ్చిందండి? సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ స్కూల్ వాళ్ళకి విద్యార్థులు ఈ ఫార్ములా బట్టి చేసుకోమని చెప్పింది. ఏది? 20 AG ప్లస్ 6 హైట్ ప్లస్ వెయిట్. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా వచ్చేసి ఏంటిది? 6 హైట్ ప్లస్ వెయిట్. ఇది ఎవరికి అంటే కాలేజ్ లెవెల్ ఉన్న బాయ్స్ మాత్రమే ఈ ఫార్ములాని యూజ్ చేసి వర్గీకరించమని చెప్పిండు. ఎవరికండి? కాలేజ్ లెవెల్. బాయ్సా గర్ల్సా? బాయ్స్కి. థర్డ్ ఫార్ములా వచ్చేసి ఏంటిది? 10 AG ప్లస్ వెయిట్. ఇది ఎవరికంటే ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్స్కి. ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు ఈ ఫార్ములా ఉపయోగించి వర్గీకరణ చేయమని చెప్పిండు. అయితే ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఏంది? 20 AG 6 హైట్ ప్లస్ వెయిట్ కదా. ఇందులో ఒకసారి క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఫార్ములా ఏదో అడుగుతాడు. ఇది సెకండ్ ఫార్ములాకి ప్రాధాన్యత ఇవ్వలేదు. దేనికి ఇవ్వలేదు? ఏజ్కి ఇవ్వలేదు. అదే థర్డ్ ఫార్ములా ప్రాధాన్యత ఇవ్వంది దేనికి? హైట్కి. సో ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్కటి తీసుకొని క్వశ్చన్స్ రావడానికి అవకాశము ఉంటుంది. ఓకేనా? ఇది మెక్లే ఫార్ములా. ఆయన 3 ఫార్ములా ఇచ్చాడు. ఆ 3 ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా ఇచ్చి ఇది ఎవరికి సంబంధించిన ఫార్ములా అడుగుతాడు? ఫస్ట్ ఫార్ములా ఏందని అడుగుతాడు, సెకండ్ ఫార్ములా ఏందని అడుగుతాడు, థర్డ్ ఫార్ములా ఏందని కూడా ఆడడానికి అవకాశము ఉంది. నెక్స్ట్ ఎవరు? SH అండ్ CT. ఎవరండి? SH అండ్ CT. సో అందరూ ఒక్కొక్క ఫార్ములా ఇచ్చారు కదా. అయితే SH అండ్ CT ఇచ్చిన ఫార్ములా ఏంటంటే, ఈయన ఇచ్చిన ఫార్ములా వచ్చేసి ఈయన ఏజ్ ప్లస్ హైట్ ప్లస్ 1/10 వెయిట్. ఎవరిచ్చారు ఇది? SH అండ్ CT తిరునారాయణ వీళ్ళు ఇచ్చిన ఫార్ములా ఇది. సో ఈ అన్ని ఫార్ములాలు మీరు గుర్తుపెట్టుకుంటే
ఇళ్ళ నుంచి ఒక బిట్ రావడానికి అవకాశము ఉంది. ఓకేనా? ఈ కోడ్ గుర్తుపెట్టుకో. ఫస్ట్ తీసేయండి, సెకండ్ తీసేయండి, థర్డ్ అయితే ఒకటి యాడ్ అవుతుంది, ఫోర్త్ అయితే 4తో స్టార్ట్ అవుతుంది. బొంబాయి 3టికి ప్రాధాన్యత ఇచ్చిండు, ఏజ్కి, హైట్కి, వెయిట్కి. అదేవిధంగా మద్రాసు మెక్లై 3 ఇండికేటర్స్ ఇచ్చిండు. ఎస్హెచ్ అండ్ సిటీ ఫార్ములా ఏంది? ఏజీ ప్లస్ హైట్ ప్లస్ 1/10 వెయిట్. అయితే ఈ క్వైజన్ మెథడ్ ఇలా ఫార్ములా ఉందిగా ఎక్కడ వాడుకోవచ్చు అంటే కాలేజ్ లెవెల్ విద్యార్థులకి ఈ ఇచ్చిన ఫార్ములాను బట్టి వర్గీకరణ చేయాలి విద్యార్థులకి. అదేవిధంగా వైఎంసీఏ ఎలాంటి ఇవ్వలేదు, అట్లాంటిక్ ఫార్ములా ఉపయోగించి ఎవరికి ఇవ్వాలని చెప్పిందంటే ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకి వర్గీకరణ చేయమని ఈ ఫార్ములా చెప్తుంది. సో ఈ 7 ఫార్ములా నుంచి ఒక బిట్ వస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్క ఫార్ములా ఆ కోడ్ని బట్టి నేర్చుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది, మనకు కూడా అతి త్వరలో కూడా నోటిఫికేషన్ వస్తుంది. మీరందరూ చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.